హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లో కుక్కర్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ముద్దపప్పు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక కప్పు తోటి మనం ఇలా చక్కగా పప్పు తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నాను నేను. అలాగే దాంతోపాటు మనకి కావాల్సినవి ఇక్కడ వాటర్ అండి. వాటర్ మనకి పప్పుకు ఎంత కావాలో మనం దాని మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటామన్నమాట. అలాగే నెయ్యి, అంతేనండి. ఈ మూడు ఉంటే చాలండి. ముద్దపప్పు మనం ఎంతో టేస్టీగా కరెక్ట్గా 10 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి చక్కగా డైరెక్ట్గా నేను ఇక్కడ కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్లో నెయ్యి వేయాలన్నమాట. ఆ నెయ్యి కొంచెం అలా మెల్ట్ అయిన తర్వాత మనం పప్పు తీసుకుని చక్కగా అందులో వేసి ఒక్కసారి మనం వేయించాలి. ఒక 5 నిమిషాల పాటు చక్కగా మనం అలా వేయించుకోవాలి. పప్పు మనం ఇలా వేయించి చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి పప్పు మనం ఇలా వేయించాలన్నమాట. చూసారు కదా, మనకి పప్పు చాలా బాగా వేగుతోంది. ఇక్కడ మరీ ఎక్కువగా మాడకుండా చూసుకోండి. చక్కగా అలా లైట్గా మనకి వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి వేగితే సరిపోతుందండి. ఇక్కడ మనకి పప్పు చాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, మనకి చాలా బాగా వేగిపోయింది. ఒకసారి చుట్టుపక్కల నుంచి కూడా మనకి ఏదైనా వేగకపోతే ఒకసారి వేగేలా చూసుకోండి. దాని తర్వాత మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి ఆ పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. ఒకసారి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా మనం ఒకసారి కలపాలి. ఇలా చూసారు కదా, మనకి చాలా బాగా కలిసిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేస్తున్నామండి. ఇక్కడే మీకు డౌట్ వస్తుందండి, అదేంటి సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు కదా అని. అసలు అలా ఏమి కాదండి. నేను సాల్ట్ అలాగే పసుపు కూడా చక్కగా వేసి కుక్కర్ మూత పెడతాను. చూడండి మనకి పప్పు ఎంత బాగా ఉడుకుతుందో. మనం నెయ్యిలో కూడా వేయించాం కదా, నెయ్యి మనం వేయడం వల్ల కూడా మనకి పప్పు చాలా బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, చక్కగా సాల్ట్ పసుపు కూడా మనకి చక్కగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. కరెక్ట్గా మనకి ఇది ఒక 4-5 విజిల్స్ ఉంటే మనకి సరిపోతుందండి. చాలా బాగా మనకు వచ్చేస్తుంది పప్పు. మనం వెయిట్ చేద్దాం. కాబట్టి మీకు ఆ సందేహం లేకుండా మీరు చక్కగా మీరు ఖచ్చితంగా మీరు వేసుకోవాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చండి. మనకి ఉప్పు వేయడం వల్ల మనకి పప్పు ఉడకకపోవడం అనేది మాత్రం ఏమీ లేదు. అలా మీరు మాత్రం అనుకోకండి అసలు. చూసారు కదా, విజిల్స్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, చక్కగా మనకి ప్రెషర్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నాను ఎలా ఉడికిందో లేదా అని. చాలా బాగా ఉడికిపోయింది. మీరు చూస్తున్నారు కదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు సాల్ట్ వేయడం వల్ల మనకి ఉడకదేమో అని. మీకు అసలు డౌట్ అక్కర్లేదండి. నేను మీకు కళ్ళ ముందు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో చూడండి. వాటర్ మాత్రం మీరు కొంచెం ఆ అడ్జస్ట్మెంట్ మీకు తెలుస్తుంది కాబట్టి కొంచెం కావాలనుకుంటే ముందే యాడ్ చేసుకోండి. ఆ ఎస్టిమేషన్ మీకు తెలుస్తుంది కదా. చూసారు కదా, పప్పు మనకు బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి మనం ఇలా మెదుపుకోవాలన్నమాట. గరిటెతో కానీ లేదంటే చక్కగా ఏదైనా స్మాష్ చేసే దాంతో కానీ ఇలా చేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగా మెదిపిన తర్వాత
దీన్ని మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడండి, పప్పు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా తయారు చేసుకోవాలండి ముద్దపప్పు. చక్కగా పిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ ముద్దపప్పు పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చక్కగా పక్కన ఆవకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే నెయ్యి వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పప్పు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందో. ముద్దపప్పు చూస్తుంటేనే చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి చక్కగా కలుపుకుని ఆవకాయతో తినాలని అనిపిస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం, అలాగే రెసిపీస్ కోసం, బ్యూటీ టిప్స్, మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.